ఎస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ బాలరాజ్. నాకు ట్రాన్స్ఫర్ అయింది సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇడియట్, నువ్వెందుకురా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నావు? నీ బతుకు ఒక బతుకేనా? నీలాంటి వాళ్ళు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండడం వల్లే ఇంతగా దిగజారిపోయింది. పూర్వం కాకి బట్టలు వేసుకుని బయటకు వెళితే తప్పుడు పనులు చేసేవాళ్ళు భయపడి పారిపోయేవాళ్ళు. ఇప్పుడు మంచి వాళ్ళు భయపడి పారిపోతున్నారు. కారణం నీలాంటి తప్పుడు వెధవల వల్ల. ఆ చచ్చు వెధవలు పోసే మందుకి, వాళ్ళు పంపే పిల్లలకి, వాళ్ళ మోచేతి కింద నీళ్ళకి ఇంతగా దిగజారిపోతావా? థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ బెస్ట్ విషెస్. మీ అందరికీ జబ్బు చేసిందా? ఏటంత్రి మీ అందరికీ జబ్బు చేసిందా అని అడుగుతున్నాను. లేదండి, ఈ ఏరియానే అంతా అండి. ఏరియా అంతా అల్లదిగో తెల్ల టైంలో తప్పు చేసినోడిని అండమాన్లో పడేస్తే వాళ్ళు ఎల్లిదిగో ఈ టైంలో తప్పు చేసినోడిని ఈ స్టేషన్ లో పడేస్తుండ్రు. బాబు గారు, తమరేటి తప్పు చేసిండ్రు? నేను తప్పు చేయడం ఏమిటి? ఏ తప్పు చేయకపోతే మల్లు దొరకాడికి వెళ్ళమని తమ డ్యూటీ ఎందుకు వేసిండ్రు? మల్లుదొర దగ్గరికి ఎవరు వెళ్ళరా? ఏటంతరో మల్లు దొరకాడిక ఎల్లటమా? డొక్కలో పొడి చెత్తడు. అలా కనుకండి బాబు, నేను అన్యాయం అయిపోతాను బాబు. మంచుడివి, ముందు ఏడంటే నేను అన్యాయం అయిపోతాను. ముందు వెళ్ళి నుంచి ఏమైంది? ఏం లేదు బాబు, వెళ్ళి నుంచి ఏమిటి? ఏటంతాను బాబు, మల్లుదూరు నన్ను చంపునీకి వస్తున్నాడు బాబు. మల్లుదొర? రచించండి గంటి పారేస్తున్నారు బాబు. మీరే కాపాడాలి బాబా, లేకపోతే నా పిల్లలు నా పిల్లలు నేను అన్యాయం అయిపోతాం బాబా. ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే మనకి మనంగా వెళ్ళి రక్షించాల్సింది పోయి రక్షించడానికి పోలీస్ స్టేషన్కి వస్తే బయటకు గెంటేస్తారా? అసలు ఇది పోలీస్ స్టేషనేనా? మీరు పోలీసులేనా? తెల్లవారేసరికి మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేస్తాను. నీకేం పర్వాలేదు, నువ్వు ఇక్కడే ఉండు. ఎవడొస్తాడో చూస్తాను. ఎక్కడ ఎక్కడ వాడు? ఎవడు? నా చెప్పులు కుట్టే సీతన్నగాడు. ఎందుకు? కాల్చి చంపడానికి. కాలుస్తావా? ఏంటి, బాలరాజు మల్లుని కొట్టి లాకప్లో పడేశాడా? వెరీ గుడ్. బాగా కొట్టాడా? ఓ, అయితే తెల్లవారేసరికల్లా మల్లు స్టేషన్లోనే చచ్చిపోవాలి. ఆ తరువాత కేవలం బాలరాజు దెబ్బల వల్లే అతను చనిపోయినట్టు రిపోర్ట్ ఇవ్వండి. ఓకే? సారీ మిస్టర్ బాలరాజ్, మీరు కొట్టిన దెబ్బలకు అతను చనిపోయాడు. మిమ్మల్ని సస్పెండ్ చేస్తూ ఆర్డర్స్ వచ్చాయి. ఏమన్నావు గురువా? మానేస్తానన్నాను. ఏం మానేస్తారన్నావు? ఉద్యోగం. ఎందుకు మానేస్తారన్నావు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు ఎన్నిసార్లు చెప్తున్నావు? వినడానికి ఏదో ముద్దుగా ఉంది గురువా. ఎందుకు మానేస్తున్నావు? పని లేక. గురువా, నిన్నటిదాకా నువ్వు మానడం మానకపోవడం నీ చేతుల్లో ఉంది. ఇప్పుడు నువ్వు మానేసినా నీ బ్రతుకు న్యాయస్థానం చేతుల్లో ఉంది. నేను హత్య చేయలేదు. అది నీకు తెలుసు, నాకు తెలుసు. కోర్టుకు కూడా తెలియజేస్తాను. ఎలా తెలియజేస్తావు? ఎలాగా? నాలుగుతో. గురువా, నీ నాలుగుకి నా నాలుగుకి కోర్టులో విలువ లేదు గురువా. వాళ్ళు పట్టుకొచ్చే సాక్ష్యాలకి ఆధారాలకి విలువ ఉంది. చూస్తాను. వాళ్ళు ఏ శిక్ష విధించినా సరే భరిస్తాను. ఆ ఉద్యోగం మాత్రం చేయను. అంటే విసిగిపోయావా? విసిగి వేసారిపోయాను.
అదేంటి గురువా మొన్నటిదాకా పోలీస్ అధికారిని కావాలి, అవినీతిని కాల్చేస్తాను, అక్రమాలను కూల్చేస్తాను, అన్యాయాలను పేల్చేస్తాను అని ఎంతో ఉత్సాహపడిపోయావు. ఆ ఉత్సాహం అంతా ఏమైపోయింది గురువా? నీరు కారిపోయిందా? ఆ రోజు ప్రభుత్వం అధికారుల చేతుల్లో ఉందనుకున్నాను. మరి ఇప్పుడు అధికారులు పెద్దల చేతుల్లో ఉన్నారని తెలుసుకున్నా. అది తెలుసుకుని పిరికితనంతో పారిపోతానంటున్నావా? ఆ? తప్పు గురువా, తప్పు. ఈ మాత్రానికే నువ్వు విసిగిపోతే ఎలాగా? ఆ కాలంలో తనకు పుట్టిన ప్రతి బిడ్డని కంసుడు నరికి పారేస్తుంటే ఇక బిడ్డల్ని కని ఏం ప్రయోజనం? దేవకి బిడ్డల్ని కనడం మానేసిందనుకో, శ్రీకృష్ణుడు పుట్టేవాడా? ధర్మ సంస్థాపన జరుగుండేదా? స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళు పెట్టే బాధలు తట్టుకోలేక మహాత్ముడు విసిగి అలసి ఈ ఉద్యమం మనకెందుకురా అని వదిలేసి ఉన్నాడనుకో, మనకు స్వరాజ్యం వచ్చి ఉండేదా? ఒక ముఖ్యమంత్రి ఎవరో వెన్నుపోటు పొడిచారని తెలుసుకుని ఈ రాజకీయాలు కుళ్ళు రాజకీయాలని విసిగి వేసారి అలసి సొలసి మానేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉండేవాడా? ఎందరో పుడుతున్నారు, ఎందరో చస్తున్నారు. చచ్చిన ప్రతి వాళ్లకు అడ్రస్ ఉండదు. అడ్రస్ కొందరికే ఉంటుంది. జీవితంలో సాధించిన వాళ్లకు నువ్వు సాధించాలి, నీకు ఆ అడ్రస్ ఉండాలి. నేనొక్కడినే ఏం చేయగలను? రాక్షసులు ఎందరు పుట్టినా ఆ అందరినీ శ్రీ మహావిష్ణువు ఒక్కడే హతమార్చాడు. ఒక్కడు చాలు దుష్ట సంహారం చేయడానికి. ఆ రోజుల్లో యుగానికొక రాక్షసుడు పుడితే, ఈ రోజుల్లో ఊరికొక రాక్షసుడు, పేటకొక రాక్షసుడు, వీధికొక రాక్షసుడు పుడుతున్నారు. ఈ రాక్షసుని సంహరించడానికి విష్ణుమూర్తులు లేకపోయినా నీలాంటి విప్లవమూర్తులు పుడుతున్నారు. నీలాంటి వాడు ఒక్కడు నడుం కట్టి ముందుకు వస్తే నీ అడుగులో అడుగు వేయడానికి, నీ మాటలో మాట కలపడానికి వేల మంది యువకులు నడుం కట్టి ముందుకు వస్తారు. ఎన్నాళ్ళు నీ వెనుక నీడలా నేనెందుకు వెంటాడుతున్నానో తెలుసా? ఈ శ్మశానమే ఇల్లుగా ఇక్కడే ఎందుకు కాపురం చేస్తున్నానో తెలుసా? నీలాంటి ఒక్కడి కోసం. నువ్వు దొరికావనే ఆశతో నేనుంటే, నిరాశతో నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ నా జీవితం ఈ శ్మశానానికి అంకితం కావాలి. నువ్వు చెయ్యాల్సింది నా కోసం కాదు, నువ్వు సాధించాల్సింది నీ కోసం కాదు, ఎవరి కోసమో నే చెబుతాను. రా.